హాయ్ వ్యూవర్స్, మహాకుంభమేళ ఈ పేరు చెప్పగానే భక్తి కదండి మనలో కనపడాల్సింది, మనం రావాల్సింది, మనం మాట్లాడుకోవాల్సింది. కానీ ఎవరు అసలు ఆ ఫిగరు భలే ఉంది అని ఒకళ్ళు, రే అంత అందమైన అమ్మాయి ఏంటి, సాధ్యం అవ్వటం ఏంట్రా అని ఇంకొకళ్ళు. మీడియా ఫోకస్ ఆల్మోస్ట్ ఇటే డైవర్ట్ అయిపోయింది. సోషల్ మీడియా అంతా వీళ్ళ గురించి ఎదుగుతూ ఉన్నారు. ఆబ్వియస్లీ మరి వాళ్ళు ఎవరు ఏంటి ఇవ్వాలి కదా. సో సింపుల్గా చెప్తా, సాధ్వి ఉన్నారు కదా, ఆమె మహామండలేశ్వర గారి యొక్క శిష్యురాలుగా జాయిన్ అవటం జరిగింది. ఇప్పుడు వారు పెట్టినటువంటి నియమనిష్టలన్నీ పాటించి వ్రతాన్ని కంప్లీట్ చేసి కొన్ని సంవత్సరాల పాటు వారి యొక్క పర్యవేక్షణలో ఉండి ఫైనల్లీ సాధ్వే. తన పేరు హర్ష విచార్య. చూస్తానికి మోడల్లా ఉందనుకుంటున్నారు కదా, నిజమే. ఆమె సోషల్ యాక్టివిస్ట్, సామాజిక కార్యకర్త. దానికన్నా ముందు ఉత్తరాఖండ్లో ఒక టెలివిజన్లో యాంకర్గా చేశారు. సో యాంకర్గా చేస్తున్నారంటే ఆబ్వియస్లీ హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెడతారు, అందంగా ఉండాలి. ఉత్తరాఖండ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు ఆడవాళ్ళు చూస్తానికి ఎర్రగా అన్నట్టు, ఫెయిర్గా అన్నట్టుగా ఉంటారు. లావణ్య త్రిపాఠి కూడా ఉత్తరాఖండ్ పర్సన్. నల్లగొండ వాళ్ళు తక్కువ అని కాదు నేను చెప్పేది, అక్కడ ఉన్న కనిపిస్తారండి. ఈవెన్ మన ఇండస్ట్రీ, మన జనానికి కూడా అంతే కదా, ఎర్రగా ఉంటే చాలు ఇంకా ఏదైనా అన్నట్టు. సో ఇక ఈమెకు సంబంధించి, సాధ్వికి సంబంధించి విషయం అది. అయితే మామూలుగా సాధ్వీలు సోషల్ మీడియాకి అండ్ జనరల్గా మీడియా వచ్చి హడావుడి చేసినప్పుడు ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. ట్విస్ట్ ఏంటంటే ఈమెకి సోషల్ మీడియా కూడా ఉంది. ఇంకా దాని డీటెయిల్స్ అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లే, ఓకేనా. అయితే ఆమె దృష్టి ఎలా ఆకర్షించింది మీడియా అన్నప్పుడు, ఆమె అమృత స్నానాలు ఆచరించారు డే 1 అంతా కలిసి, ఈ సాధువులు, నాగ సాధువులు, సాధ్వీలు లైక్ వీళ్ళంతా. దెన్ ఇక అక్కడి నుంచి స్నానం చేసిన దగ్గర నుంచి కూడా ఇలాగే చేతులు నమస్కరించు వాళ్ళ రథం అనేది ఉంటుంది. వీళ్ళది వచ్చేసి నిరంజని అఖాడ. ఆడవారికి కానీ మగవారికి కానీ నాగ సాధువులుగా మారిన, సాధ్వీలుగా ఉన్న, అఘోరాలుగా ఉన్న, అఘోరీలుగా ఉన్న. నేను మరలా చెప్తున్నా, మొన్న మధ్య ఒక ట్రాన్స్జెండర్ వచ్చి అఘోరి అంటూ సనాతన ధర్మం కోసం హడావుడి చేసినప్పుడు బట్టలు వేసుకుంటారు, ఈ పర్సన్ వచ్చేసి డూప్లికేట్, మొత్తానికి తేడా జరుగుతుంది, ఇతను వెనకూరు ఉన్న రెండేది అనుకున్నాం కదా. సో ఆ రోజు తెలిసి తెలియకుండా అందరిలా గుంపులో కొంత మనం వెళ్ళిన ఫస్ట్ వీడియోలో 2 వీడియోలో క్లారిటీ ఇచ్చాను. బట్ అప్పటికి జనాలు ఇంకా అలా హడావుడి చేస్తుంటే నాకు నా ఫేస్బుక్లో పెట్టాను, బుద్ధి ఉందా లేదా, అసలు ఏం చేస్తున్నారా బాబు మీరు, మీడియానా, మీరు జర్నలిస్టులేనా. అతను అమాయకుడిని చేసి ఎవరో వెనకాల నుండి ఆడిస్తుంటే ఆ అమాయకుడు అలా ఆడుతున్నాడు. దెన్ మీరు దాన్ని హడావుడి చేస్తారని హైలైట్ చేస్తారేంటి. వీలైతే సైకాలజిస్ట్ తీసుకొని అతను చూపించండి, లేదా బయట వాళ్ళని తిడతాం వీళ్ళని కడతాం హడావుడి చేస్తున్నాడు తీసుకొని లోపలనే పెట్టండి జైలు అని చెప్పేసి మొత్తం ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు ఏంటో మనకు తెలియదు. సరే విషయం ఏంటి, ఇప్పుడు ఈ సాధ్వి వచ్చేసి వీరికి సంబంధించి నియమనిష్టలు ఉంటాయి, డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, మాలధారణ, ఆహారం లైక్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. బట్ సోషల్ మీడియా అన్నది మరి ఎలా ఏంటి అన్నప్పుడు ఈమె ద్వారా ఏదైనా మెసేజ్ ఇద్దామనుకొని చెప్పేసి ఆ మహామండలేశ్వర్, నిరంజని అఖాడ మరి వాళ్ళే ఓకే అని పర్మిషన్ ఇచ్చారంటే మనకు తెలియదు. ఇది ఆమె స్టోరీ. నెక్స్ట్ వీడియోలో వెనకాల అటాచ్ చేసిన వాటిలో నాగరాజ్ అని చెప్పేసి నా మిత్రుడు, ఈటీవీ జర్నలిస్ట్, గతంలో హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ సైడ్ ఎక్కువ చూసుకుంటా ఉంటాడు రిపోర్టర్గా. అతను ఈమె సంబంధించి పోస్ట్ పెట్టాడు. దాని కింద క్రాంతి పెన్మత్స పర్సన్, ఆమె కూడా నా ఫ్రెండే, తన కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ పిచ్చి లేచింది. మోనాలిసా అంటూ ఎవరినైతే హడావుడి చేస్తున్నారో, సూపర్గా ఉంది ఆ నవ్వు, ఆ కళ్ళు అంటూ, పుస్తులు అమ్ముకునే అమ్మాయి. ఆమె పేరు వచ్చేసి మోనీ భోస్లే. తాను వచ్చేసి మోనాలిసా కాదు, మోనీ భోస్లే. తన తమ్ముని ఈమె చదివిస్తూ ఉంది. ప్రజెంట్ వచ్చేసి అక్కడ పూసలు అమ్ముకుంటూ, రుద్రాక్షలు అమ్ముకుంటూ ఉందన్నమాట. అయితే ఈమెకు సంబంధించి మా ఫ్రెండ్ ఏం పెట్టింది కామెంటు అన్నప్పుడు చెక్ చేస్తే ఐబ్రోస్ కానీ, ఈ కళ్ళకు సంబంధించి పెడతాడు కాజలేదు అది కానీ, లిప్స్టిక్ కానీ, రిమైనింగ్ మొత్తం ఆమె ఫేషియల్ మొత్తం చూస్తే పక్కా ప్రొఫెషనల్ మోడల్లా ఉంది. ఒకవేళ మోడల్ కాదనుకున్నా ఆమె పుస్తలు అమ్ముకునే పర్సన్ అయితే కాదు, ఒక మంచి ప్రొఫెషనల్ స్టోర్ పెట్టుకున్నటువంటి పర్సన్ అని చెప్పేసి తానంటుంది. రియాలిటీ అంటే మధ్యప్రదేశ్లో నుంచి వచ్చినటువంటి పర్సన్. ఇక్కడ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్న, ఈమె, ఇంకెళ్ళి టీం వాళ్ళు ఈ పుస్తలు, రుద్రాక్షలు ఇవన్నీ అమ్ముతూ ఉంది. అమ్ముతూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ వచ్చింది కదా ఆమెకి. దానితో తాను ఏ రకంగా వీటిని సేకరించేది,
ఏ రకంగా వీటిని ధరిస్తే మీకు మేలు జరిగింది అనేది బ్రహ్మాండంగా చేస్తుంది ప్రమోషన్. అండ్ పనిలో పని, నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతున్నాను, దానికి కూడా మీరు అంతా లైకులు కొట్టండి, నన్ను ఫాలో అవ్వండి అని అంటుంది. సో ఆమెగా ప్రమోషన్ చేసుకుంటుంది. అండ్ మేబీ అఖండ 2 సినిమా వచ్చేసి అక్కడే జరుగుతుందట షూటింగ్. ఈమెకు సంబంధించి మన తెలుగు వాళ్ళు ఇంకా వైరల్ చేస్తున్నారు కాబట్టి అఖండ 2 సినిమాలు ఈమెకు అవకాశం వచ్చినా రావచ్చు కాక. బట్ ఐఎమ్ షూర్ ఖచ్చితంగా సినిమాలకైతే ఈ అమ్మాయి వచ్చేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రకంగా జనాలు ఆమెను హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ ఆమె సైతం ఎస్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ విల్లింగ్ టు డూ అన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇది వీళ్ళిద్దరు కథ. బట్ మరలా చెప్తున్నా, గుడిలో దేవుణ్ణి చూసి బయటకు వచ్చిన తర్వాత అదే కళతో ఆడవారిని చూసిన మగవాళ్ళు, మగవారిని చూసిన ఆడవాళ్ళు ఎలాగైతే ఒక రకమైనటువంటి రక్తి రొమాన్స్ లైక్ ఆ వేలోకి వెళ్తాం అన్నది తప్పు, ఇది కూడా అదే. కానీ ఏం చేస్తాం, నాతో సహా ఎవరైనా సరే అందాన్ని చూసినప్పుడు అభినందించుకుని ఉండలేరు, ఆస్వాదించుకుని ఉండలేరు, అలా చెప్పేసి అనుభవించాలని మాత్రం అనుకోండి. అది తప్పు, చాలా పెద్ద తప్పు. దేవుడి గుడిలో దేవాలయం మీద బూతు బొమ్మలను ఉంటాయి. ఎందుకంటే ఏంటంటే ఎక్కడ కూడా నీ మనసు చలించకూడదు, అందుకోసం అవి ఉంటాయి అన్నమాట. నీ ధ్యాస అంతా కూడా భక్తి మీద ఉండాలన్నట్టు. బట్ ఈ రోజుల్లో అలానా, ఎందుకులే ఉన్న కాసేపు భక్తి ఉందాం.